నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి కీర్తనలు 119:1 ధ్యానం చేద్దాం. ఎవరు ధన్యులు అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనములో 119:1 నుండి చదువుకుందాం. 119వ కీర్తన మొదటి చరణమును చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. పరిశుద్ధుడ మహోన్నతుడా కంట నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశావు తండ్రి. ముందుగా నీ దాసుని నిలబెట్టి కొన్ని విషయాలు బిడ్డలకు తెలియపరిచావు. అలాగనే అల్పడను యోగ్యత లేని నేను నిలబడి ఉన్నాను ప్రభా. నా నోటికి అగ్నిగా నా పెదవులను కాల్చి నా నాలుకను సడలింపజేసి నన్ను మీ స్వాధీనం తీసుకొని బిడ్డలందరి మీద పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపుగా నీ మాటల్లో ప్రకటింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఇంటి పేరును అనుసరించా, మావాడు అని చెప్పుకొని అనుసరించా. చెప్పండి, ఎవరిని అనుసరించి? చాలామంది మావాళ్ళండి, వీళ్ళ మావాళ్ళండి, మా ఇంటి పెరటోళ్ళండి, మా కులపోళ్ళండి, మా మత పోళ్ళండి, వీళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అవునా? అదేనా జరుగుతుంది ఇప్పుడు? కానీ క్రైస్తవుడు ఎలాగ బ్రతకాలి, క్రైస్తవుడు ఎవరిని అనుసరించాలి అని దేవుని వాక్యం చూస్తుందంటే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి. దేవుడు మనకేమిచ్చాడు? ప్రభు మనకేమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ఏం తెలియపరుస్తూ ఉంటుంది? వాక్యము జీవిత విధానాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. అమ్మా చెప్పుకోవచ్చు, వాక్యము మన జీవిత విధానాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. సరే కూర్చో. వాక్యము మన జీవితాన్ని సరిచేస్తుంటుంది. అందుకే వాక్యంలో కొన్ని పదాలు ఉన్నాయి. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు, బండను బద్దలు చేయు సుత్తి వంటిది అన్నాడు, సాకిలవాణి కుమ్మరవాణి కొండను పోలి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ సమానంగానే చూస్తున్నాడు. అసలు మానవుడే ఆయన వల్ల కలిగాడు. కానీ సైన్స్ ఒప్పుకుంటుందా? ఏముంటుంది? సైన్స్ అంటుంది మేము మంకీ జాతికి చెందినవాడు అంటుంది. ఏ జాతికి? మేము కోతి జాతికి చెందినవాళ్ళు. ఆ మధ్యకాలంలో ఆడేవాడు లేచాడు, చేప జాతికి చెందినవాళ్ళని లేచారు. విన్నారు ఈ వార్త? హల్లెలూయా. మానవుడు దేవుని పోలిక, దేవుని జాతికి సంబంధించినవాడైతే మనిషికి నిజంగా బుద్ధి ఉందంటారా? బాగా పెద్ద చదువులు చదివించాడు ఇంటికి కొడుకు వస్తే అమ్మందంట, అరే అక్కడ కాకరకాయలు అందుకురా అందంట. ఏం కాయలు? ఈ కేకరకాయ అంటున్నాడట. అట్లాగే మానవుడికి దేవుడు ఏమిచ్చాడు? బుద్ధి, జ్ఞానం, వివేచన అన్నీ ఇచ్చాడు. అయితే వీటన్నిటిలో మానవుడు ప్రసిద్ధి చెంది జీవించాల్సింది పోయి ఎప్పటికప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణే తిరస్కరించి మాట్లాడుతూ నేర్చుకున్నాడు. మానవ బుద్ధే చాలా ప్రమాదకరమైనది. ఎప్పటికప్పుడు ఒకళ్ళ కించపరిచి మాట్లాడటమే మనం చేసే పని కదా. ఒకళ్ళ కించపరిచి మాట్లాడితేనే ఆ రోజు మన తృప్తిగా ఉంటుంది, మనకు ఆరోగ్యం ఉన్నట్టుంటుంది,
కొంతమందికమ్మా మాట్లాడకపోతే తిట్టకపోతే ఒక ముద్ద కూడా దిగదు. దిగిద్దా? ఏదో ఒకటి తిట్టాలి, దేనో దాని మీద పెట్టి. అమ్మయ్య ఇవాళ తిట్టలేదు అనుకుంటే వాళ్ళు ధన్యులే. కానీ నిద్రపోయేలోపు తిడతారంటాడు. ఎందుకని? ఒక స్వభావం అలా నింపబడిపోయారు. ఒకరోజు పెద్ద తుఫాన్ వస్తుందంట. ఈయన బాగా ఏమొస్తుంది? పెద్ద తుఫాన్ వస్తుందంట. ఇక తేలను కప్ప మాత్రం ఇద్దరిని మిగులు ఉన్నాయంట. ఆ వాగు దాట దరికి వెళ్ళాలంట. తేలు అడుగుతుందంట కప్పని, కప్ప కప్ప కొద్దిగా నన్ను దరికి చేరుతావా అందంట. ఈ కప్ప అందంట, నువ్వు కుడతావుగా అందంట. ఏం చేస్తావు? కుడతావుగా అందంట. సరే, ఇప్పుడు తేలందంట, ప్రామిస్, మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్, నీ మీదొట్టు నా మీదొట్టు నేను నిన్ను కొట్టను, కుడితే అట్టబ్బా నన్ను దగ్గరికి తీసుకెళ్ళవుగా అందంట. కప్ప ఏం చేసింది? నమ్మింది, చక్కగా నమ్మేసింది. నమ్మి సరే కదా నీకు ఈ మీద అందంట. ఎక్కి వెళ్తా ఉన్నానంట. వెళ్తా మధ్యలోకి వెళ్ళాక అటు కుట్టిందంట. ఏం చెప్పింది? కొట్టనని చెప్పింది. కప్పకి అది సురుక్కుమనిపించి కప్ప అడిగిందంట, కుట్టావా అందంట. అవునబ్బా కుట్టాను అందంట. ఎందుకు కుట్టాను? నా స్వభావమే కొట్టడం. ఏంటంటే దాని స్వభావం? నా స్వభావమే కొట్టడం. కొట్టకపోతే ఎట్టా? ప్రయాణం వెళ్ళేదంటే నాకేమనిపించట్లేదు. హల్లెలూయా కదా. కొందరు ఏం చేస్తారంటే దేవునితో నడుస్తున్న ఈ కొండెపు మాటలు మానరు, కుట్టే మాటలు. అక్కడ పోయి వేసుకొని చెప్పుకుంటా. అసలు ప్రార్థన ఎందుకు వీళ్ళకి ప్రార్థన ఎందుకు? ఏమ్మా ఇంట్లో ఊసులన్నీ ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఊసులన్నీ ఈ ఇంటికి, ఈ ఊర్లో ఆ ఊర్లోకి, ఆ ఊర్లో ఈ ఊర్లోకి పోయి చేసుకుని చెప్పుకోవటం ఎందుకు? నువ్వు నమ్మేవు, నమ్మిన నీ రక్షకుడు నేను దరిచేస్తున్నాడు. కానీ ఆయన కూడా మోసం ఇస్తున్నాడా? ప్రతిరోజు మోసం చేయటమే నేర్చుకున్నాడు, కానీ మోసం నుంచి బయటికి రావటం నేర్చుకోవట్లేదు. అందుకే ఈరోజు దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు దేన్ని అనుసరించాలి? ఈ ధన్యము అనే విషయాలు మీకు 6 విషయాలు చూపిస్తా. ఎలా ఉంటే జీవితం బాగుంటుందో, ఎలా దేవునితో నడిస్తే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందో మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో వద్దాం. 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడతాడు. 5వ అధ్యాయము 3వ వాక్యం, మత్తయి సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయము తీసిరమ్మందరూ. ఏ విషయమై అంట? ఈ వద్దులే, అక్కడ వద్దులే. 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం మాట్లాడుతుంది? చక్కగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏ విషయంలో అంట? ఆత్మ విషయంలో దీనత్వం రావాలి. అక్క చూడు, తర్వాత కొట్టుకోమని ఇంటికి వెళ్ళినా కట్టేసిపోదు. ఆత్మ విషయమై ఏమైంది? వాళ్ళ సమాధానం మళ్ళీ రాలేదా? అడ్రస్ లేదా? ఒక వారం వచ్చి ఒక వారం మానేసి వాళ్ళు రావద్దని చెప్పండి. నిజమే, మనల్ని ఏదో మెప్పించడానికి వచ్చినట్టుంటారు కదా. మనల్ని మెప్పించడం కాదు, దేవుని దగ్గర మెప్పు పొందాలి. దేవుని దగ్గర మెప్పు పొందాలి. అంతేనా? ఎవరి దగ్గర? దేవుని దగ్గర మెప్పు పొందాలి. దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దావీదు ఏం మాట్లాడాడు? 119 ఏం మాట్లాడాడు? ఆ మాట కూడా పట్టుకోండి. ఏం మాట్లాడాడు అక్కడ? యెహోవా అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. ఇక్కడ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ దావీదు మాట్లాడాడు, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయమై
దీనులైన వారు. ఆత్మ సంబంధమైన జీవితానికి ఏం కావాలంట? దీనత్వం కావాలి. క్రీస్తు మనకు మాదిరిగా, మనం క్రీస్తుకు మాదిరిగా బ్రతకాలంటే మనలో ఏం కనపడాలి? దీనత్వం కావాలి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు దావీదు దేవునితో సహవాసం చేస్తూ, ఆయన రాజు అయి ఉన్నప్పటికీ ఆయన చక్కగా ఒక మంచి మాట మాట్లాడు. ఏ మాట అంటే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నేను నిర్దోషంగా నడుచుకుంటాను. ఈరోజు రక్షింపబడి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఎంతమంది నిర్దోషంగా నడుచుకుంటున్నారు? ఎంతమంది ధన్యులు అని అనిపించుకుంటున్నారు? ఎంతమంది మీ సాక్ష్య జీవితాన్ని ఇతరులు చెప్పుకొని దేవుని ప్రేమ అంటే అది, దేవుని దగ్గర నడవటం అంటే అది అని ఎంతమంది చెప్పుకుంటున్నారు? మీ జీవితంలో మీరు దేవుని దగ్గర ఎటువంటి సాక్ష్యమును ఇవ్వబోతున్నారు? చాలామంది ప్రార్థన రాగానే కోరుకునే ఏంటంటే, ఆ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఆ కోరికలన్నీ కోరుకుంటాం. కోరిక కోరుకోవటమే మన పని కదా. కానీ అసలు దేవుని దగ్గర నేను ఎలాగున్నాను? వాక్యంతో నా జీవితము ప్రారంభం అవుతుందా లేదా? కొంతమంది ఉదయాన్నే జీవితం దేంతో ప్రారంభమైతే లేవటంతోనే. చాలా మందికి ఒక్కొక్కడికి ఒక బలహీనత ఉంటుంది, ఉండదా? కొంతమంది సెంటిమెంట్లు ఉంటాయి. లేకంగానే ఎవరి మొహం చూడకూడదు, ఫలానోడు మొహం చూడాలని ఆ మొహమే చూస్తారు. కొంతమంది ఏమో నేను లేకంగానే ఫలానా వస్తువు చూడాలి, ఆ వస్తువునే చూస్తారు. కొంతమంది ఏమో నేను ఆ దేవుని మాత్రమే చూడాలని ఆ దేవుని చూస్తారు. కొంతమంది ఏమో లేకంగానే మంగళసూత్రం తీసుకుని ఇట్టిట్టు అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. లేరా? తప్పంటారు నేను చెప్పేది. ఏమా తెరజమ్మా ఉన్నారు? లేదు. మంగళసూత్రం తీసి పొద్దున్నే ఎట్టి కళ్ళకద్దుకొని చూసుకొని ముద్దు పెట్టుకుని బయలుదేరే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిన్ను బ్రతికించేది మంగళసూత్రమా? నిన్ను బ్రతికించేది ఆ వ్యక్తి? నిన్ను ధన్యుని చేసేది ఆ బొమ్మ? ఏంటయ్యా అంటే బలహీనత. ఇప్పుడు కొంతమంది పొద్దున్న లేకని సెల్ ఎక్కడ ఉందని సెల్ చూస్తారు కదా. ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో, ప్రతి ఒంటిలో, ప్రతి వ్యక్తి దగ్గర ఇది ఒక భాగం అయిపోయింది కదా. భార్యకు లేని ప్రేమ, పిల్లలకు లేని ప్రేమ, తల్లిదండ్రులు లేని ప్రేమ, అన్నదమ్ములు లేని ప్రేమ, దీనిలో ఉన్నంత ప్రేమ ఇంకెక్కడ లేదు. అసలు ఇది లేకపోతే బతికేదట్టున్నారా కదా. భార్య కనపడిపోయిన పట్టించుకున్నట్లేరు, కానీ ఇది కనపడిపోతే మాత్రం వామ్మో నా ఫోన్ ఎక్కడ, నా సెల కనపడిందా, పొరపాటున ఛార్జింగ్ అయిపోయి ఎక్కడ మర్చిపోయారు, టెన్షన్ కదా. ఎందుకంటే దానిలో ఎన్ని మాయ మాటలు ఉన్నాయో, ఎన్ని వంకర మాటలు మాట్లాడతారు దానిలో కదా, ఎన్ని రహస్యాలు. అవునా కదా? ఇది అన్నిటికీ మంచిగా పడుతున్నారా? కాదు కాదు, దీనిలో మంచి కన్నా చెడు ఎక్కువే ఉంది. అందుకే క్రీస్తుని కలిగిన మనం ఎలాగుండాలంటే ప్రతిరోజు ధర్మశాస్త్రంలో ప్రయాణం ప్రారంభించాలి. ఎక్కడ రుతుమ్ గారు? ఎక్కడ ఎక్కడ ఎక్కడరా? ఎక్కడుండు? మరుసమేల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంతే కదా, మరి ఎన్నాలి కదా. హల్లెలూయా. ప్రతిరోజు మన జీవితం దేంతో నడవాలి? వాక్యంతో. వాక్యంతో ప్రారంభం అవ్వాలి. స్తుతి, విజ్ఞాపన, ప్రార్థన ఎన్ని కామనే, కానీ వాక్యంతో ప్రారంభం అవ్వాలి. వాక్యం ఏమైంది? రెండంచులు కలిగిన ఖడ్గమై ఉంది. హల్లెలూయా. ఈ ఖడ్గం మన దగ్గర ఉంటే అపవాది ఎప్పుడు మన దగ్గర రాడు. ఒకవేళ వాడు బయలుదేరి వచ్చినా అడేమని వెళ్తారు తెలుసంత, ఖడ్గం పట్టుకుని ఉంది. ఎవరు ఎవరు ఆయనంత పెద్ద సోద్ది అనుకున్నా, కానీ నేను సోద్ది కాదే, కత్తి పట్టుకుని కూర్చుందంటుందంట. అదే స్తోత్రం కలిగినాక కత్తి పట్టుకుని ఉంటే ఏమైంది? ఇప్పుడు మన మీద తగాదు కొత్తన్నారండి. 1-2 సార్లు చూసాం. 3వసారి కత్తి పట్టుకుని వెళ్తే ముందుకు వస్తారా? అలాగే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి? మనల్ని ధర్మశాస్త్రం మనల్ని ఎలా చెబుతుందంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడంట ధన్యుడు. వాక్యం మనకి పాపం నేర్పదు. వాక్యం మనకి పరిశుద్ధ అలంకరణ నేర్పిద్ది.
వాక్యం మనకి నిత్య జీవాన్ని గురించి చెబుతూ ఉంటుంది. వాక్యం మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది. ఎలా సరిచేసిద్ది? సుత్తిలాగా కొట్టిద్దంట, సాకలమైన సబ్బులాగా శుభ్రపరిచిద్దంట కదా. అగ్నితో కంసాలి అనే అగ్ని బంగారాన్ని కాల్చి దానికి రూపం చేసినట్టుగా మనలో కూడా కాల్చి నూతన రూపాన్ని ఇస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభువు ఏమంటున్నారు? ఆయన మాట్లాడుతున్నాడు ఏ విషయంలో? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వాన్ని కనపరచాలి. యేసు ప్రభువు వారు శరీరధారిగా మనకు లాగా వచ్చాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితంలో దీనత్వాన్ని ప్రజల ముందు కనపరిచాడు. ఆయన దీనుడయ్యాడు. ఆయనను కొడుతూ ఉన్నప్పుడు మౌనంగానే దీనత్వాన్ని మాత్రమే చూపించాడు. ఈరోజు దేవుని పిల్లలైన మీరు, మనం ధన్యులుగా మారాలంటే మొదటగా ఏ విషయంలో మనకు దీనత్వం రావాలి? ఆత్మ విషయంలో దీనత్వం రావాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరు ధన్యులు? ఎలాగుంటే ధన్యులు? ఎలా చేస్తే మన పరలోక రాజ్యం చేస్తాం? ఈ ధన్యత గురించి కొన్ని అద్భుతమైన విషయాలు మీకు చెబుతాను. 22వ అధ్యాయము 20వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొను వారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేతురు. స్తోత్రం. పోయిన వారం డిస్కషన్ వచ్చింది, అందుకే ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చున్నా. ఎవరు ధన్యులంట? ఎవరు ధన్యులు? చక్కగా చదవండి, మళ్ళా చదవండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. స్తోత్రం కలుగును గాక. మొదటి పునరుద్ధానం ఒకటి ఉంది. మనిషికి ఎన్ని మరణాలు? ఒకటా రెండా కదా? ఒకటేమో శారీరకంగా చనిపోవటం, రెండేమో ఆత్మీయంగా జన్మించటం. శారీరక మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణం ఉంది. ఇప్పుడు నీటి బాప్తిసం తీసుకునే రోజు మనల్ని ఏం చేస్తారు? నీటి సమాధి చేస్తారు కదా. ఇది మొదటి మరణం. ఎవరి కొరకు మరణించాను? ఇక నాకు ఈ లోకంతో పొత్తే వద్దబ్బా, ఈ లోకంతో నేను కలిసి బ్రతకను, ఈ లోకంతో నాకు సంబంధమే లేదు, ఈ లోకానికి నాకు ఈ రోజు నుంచి విడాకులే పెడాకులే అని దేవుడే నాకు సొంతం, ఆయనతోనే నేను అంతమని బయలుదేరుతున్నారు. కానీ ఎంత కట్టుకుంటున్నారు. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అధికారం లేదు? క్రీస్తు యేసు కొరకు మరణించి తిరిగి లేచిన వారి మీద రెండవ మరణానికి అధికారము లేనే లేదు. ఎందుకు లేదబ్బా అంటే, నువ్వు ధన్యుడు యేసుక్రీస్తును అంగీకరించినందుకు, ప్రభుతో ఉన్నందుకు నీ జీవితం ధన్యము. అది ఎలాంటి ధన్యము? ఎన్ని సంవత్సరాల వరకు ధన్యంగా ఉంటుంది? ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనే ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణంకు అధికారమే లేదు. వీరు దేవునికి క్రీస్తు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. ఎన్ని సంవత్సరాలు? రక్షింపబడి దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని కొరకే నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఎప్పటి వరకు? క్రైస్తవులకు గొప్ప ప్రత్యేకత ఉందండి. బిడ్డలు పుట్టినప్పుడు పాటలు పాడతారు కదా, బిడ్డలు పుట్టినప్పుడు పాడతారు, పెండ్లకు పాటలు పాడతారు. అలాగే పిల్లలను ఉయ్యాల్లో వేసినప్పుడు పాటలు పాడతారు. తర్వాత మనిషి మరణించిన పాటలు పాడుతూనే ఉంటారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది.
క్రైస్తవుడు ఎంత ధన్యుడంటే ఎప్పుడు నిత్యము దేవుణ్ణి ఆరాధించుతూ ఉండొచ్చు, దేవునితోనే ఆరాధన చేస్తూ బ్రతకొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రెండో మరణం కావాలంటే నువ్వు ధన్యకరమైన జీవితం జీవించవసరం లేదు. నీ ఇష్టం ఎలాగైనా బ్రతికితే రెండో మరణం చెప్పకుండానే వస్తుంది. ఇప్పుడు రెండో మరణం నీ దగ్గర రావాలంటే నువ్వు ధన్యుడుకుంటే రెండో మరణం నీ దగ్గరకు వస్తుందా? ఆలోచించిద్ది. ఎందుకని ఇతడు దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని చేతితో నింపబడ్డాడు, దేవుని అభిషేకంలో నింపబడ్డారు. అయితే మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నానా లేదా? నీ ఇష్టానికి నువ్వు జీవించొద్దు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం కాపాడుకోవాల్సింది కంటిని, నోటిని, చెవుని, మూడింటిని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? కంటిని కాపాడాలి, నోటిని కాపాడుకోవాలి, చెవుని కాపాడు. ఈ మూడింటిని ఎప్పుడైతే కాపాడుకుంటామో పరిశుద్ధత తానంతటికి అదే విస్తరిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని పేరు చెప్పి వీటిని కాపాడుకోకుండా, వీటిని భద్రపరచుకోకుండా ఉంటే నువ్వు పరిశుద్ధ అలంకరణలోకి ఎప్పటికీ రాలేవు. మనం క్రీస్తు బిడ్డలమని రుజువు ఎలాగంటే మనలో పరిశుద్ధ అలంకరణ కనపడాలి. నిన్న దాకా బజార్లో తిరిగింది, నల్లగా ఉంది, చక్కగా రోడ్లన్నీ తిరిగింది. తెల్లారి పెళ్లి కదా, బాగా చక్కగా నల్లటి పిల్లని తెల్లగా చేశారు, అలంకరించేశారు, బాగా ముస్తాబు చేశారు, తీసుకెళ్తున్నారు పెళ్లి కుమార్తెకి చేసి. ఇక అమ్మాయి ఎట్ట నడిచిద్ది? ఏమ్మా పెళ్లి కూతురు లేని వాళ్ళు మీరు అంతా చెప్పాలి. ఎట్ట నడిచిద్ది? అలా మాత్రం కింద పెట్టి ఏం కాదు ఇప్పుడు అటు ఇటు చూడనట్టుగా. యాక ఇటు చూడలా ఇటు చూడలేదట, ఎంత జాగ్రత్తగా బొట్టను వెళ్ళి చూసుకుంటూ నడిచింది. ఏమే కదా సిగ్గేస్తుంది. అంతకుముందు సిగ్గేలా. ఎందుకని? అంతకుముందు పెండ్లి కుమార్తె కాదు కాబట్టి, సిగ్గేయలేదు. ఇప్పుడు ఏమైంది? పెండ్లి కుమార్తె అయింది, అలంకరించబడింది, సిగ్గుపడుతుంది, ఎర్రి చూపులు చూడట్లా, ఎలా పడితే అలా ప్రవర్తించి మాట్లాడట్లా, జాగ్రత్తగా మౌనంగా తలదించుకుని ఆ పెండ్లి కుమార్తె దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ పెండ్లి కుమారుడు అడిగితే పాస్టర్ గారు, బాబు నువ్వు చూసిన అమ్మాయినా? ఈ కొద్ది డౌట్ వస్తుంది. ఆ రోజు అండి కదా నల్లగా ఉందండి, ఏలాంటి తెల్లబాంది, మరి నాయన చూసింది ఊరా బాబు, ఏం కాదు కదా ఎవరు. అట్లాగే ప్రియులరా, దేవుని దగ్గర మన జీవితం ఒకప్పుడు నలిపే, ఒకప్పుడు అగాధమే, చీకటే. కానీ ఆయన కొరకు దేవుడిని ఏం చేశాడంటే పెండ్లి కుమార్తెగా అలంకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎలా సిగ్గుపడుతుందో, ఎలా భయపడుతుందో మనం కూడా ఏం చేయాలంటే భయం కలిగి దేవుని నామానికి అవమానం తేకుండా దేవుని నామానికి కీర్తి తెచ్చేవారుగా బ్రతకాలి. హల్లెలూయా. రెండో మాట ప్రకటన 22:7 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు, దేవునికి మహిమ కలుగును గాక. మాయ్ నేను తొందరగా వస్తానా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నగా సిద్ధంగా ఉండు అని ఫోన్ చేసాడు అనుకోండి. ఎన్ని టన్నుల పనైనా చక 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 అయిపోదు. అయిద్దా ఆగిద్దా? నేను వస్తున్నాను, మీ ఇంటికి వెళ్ళాలన్నావుగా. అవునయ్యా వెళ్ళాలన్నా, పని అంతా చేసుకుని రెడీగా ఉండు, పిల్లలు రెడీ చేసి. ఓ అబ్బో ఎప్పుడో రెడీ చేసేసా. హల్లెలూయా. రావటమే లేటు. ఏంటికి చెప్పాలబ్బా? ఏంటికి? మెట్టింటి నుండి పుట్టింటికి వెళ్తాకి ఎంత హుషారు, ఎంత సిద్ధపాటు కదా. అలాగే మరి మన పరలోకపు తండ్రి ఇంటికి వెళ్ళటం కూడా మనం ఏం చేయాలి? అలాగే ఆతృతపడాలి, అంతకన్నా ఎక్కువ ఆతృతపడాలి, అంతకన్నా త్వరగా ప్రతిరోజు సిద్ధపడాలి. వాక్యములో 119:1 ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. తండ్రి ఇంటికి వెళ్ళాలంటే ఎలాగుండాలి?
ఎలా ఉండాలి? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నువ్వు నాకు ఆస్తి ఇవ్వలేదు నా చిన్నదానికి ఎక్కువ ఇచ్చాగా, దాంతో అదే చూసిద్దులే నేను రానులే. కాదమ్మయ్య మంచంలో అమ్ముందా కదా, నాకు ఇచ్చింది 25,000 కట్నం, దానికి 1,00,000 ఇచ్చావుగా. మా ఆయన వద్దట్టున్నాడు కదా. అమ్మ ఈ మాటలే వస్తూ ఉంటాయి. అమ్మ వాటాలు వేద్దాం అనుకున్నా, సరే మళ్ళీ చేస్తా నాకు ఫోను. ఈలోపు భర్తకు ఫోన్ చేసి, ఏమండి మా నాన్న ఓటాలు ఎత్తాడండి, పిచ్చిదాన్ని ఓటాలు ఎత్తక్కడండి పా. దేనికోసం? వాటా కోసం. నీకు పరలోకంలో వాటాలు ఉండవు. ఆయన అంటున్నాడు, వాని క్రియలు బట్టి వానికి ప్రతిఫలము ఇచ్చేదను. ఇక్కడేమంటున్నాడు? ఎలా జీవించమన్నాడు? ఇక్కడ ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం? చదవండి 7వ వచనంలో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎక్కడికి వస్తున్నాడు ప్రభు? మనం తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది దగ్గర గ్రంథం ఉంది? ఉన్నవాళ్ళు ఒకసారి లేచి చూపిస్తారా? చూపిండి, అందరూ చూపించాలి అందరూ. మీకు లేదరా? కొనమని 1000 రూపాయలు పెట్టి ఉందా? దెబ్బమల్లా పట్టుకో. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది నడుస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పట్లా. ఈ ప్రవచన వాక్యములను ఏమిటుంది అక్కడ? గైకొనువాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ఎంతమంది ధన్యులు? ఎంతమంది వాక్యాన్ని గైకొట్టున్నారు? ఆయన మీ దగ్గర రావాలంటే ఏం కావాలి? ఆయన మీ దగ్గర రావాలి. మీరు ధన్యులుగా ఉండాలంటే మీ దగ్గర ఏముండాలి? ఈ ప్రవచన వాక్యాన్ని మీరు అనుసరించాలి. అవునా కదా? ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, అమ్మాయి మా అమ్మ అట్టగా మాట్లాడుద్ది, మా నాన్న అట్టగా మాట్లాడుతారు, కానీ నువ్వు నిన్నగా అమ్మ వచ్చే వాళ్ళ గురించి నీకేం తెలియదు. కొద్ది రోజుల పాటు నేను చెప్పినట్టు అన్నాడు. ఎవరు చెప్పుకుంటాడు? భార్యకి. భార్య అందంట, నేను కూడా మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చేద్దాం అనుకుంటున్నానండి. మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను ఏది పెట్టినా సర్దుకొని తింటూ నేర్చుకోండి. ఏం పెట్టినా సర్దుకొని తింటూ నేర్చుకోండి. తర్వాత నేనే అన్ని విషయాలు మీకు చెప్తాను. వీళ్ళు అగ్రిమెంట్ అయ్యారు, వీళ్ళు అగ్రి అయిపోయారు. ఇక భర్త లేకుండా ఫోన్ చేసి, అమ్మ బయలుదేరుతున్నాం కానీ పచ్చిమిరప పచ్చడి చేసాం చూడే. ఏం పచ్చడి? అదేంటమ్మా నేను చెప్పినట్టేనమ్మా. లేకపోతే ఇక్కడంట వాళ్ళ అమ్మా నాన్న మాట అంట నేను జాగ్రత్తగా వినాలంట. నేను మీ మాట ఏం లేదు కదా, ఇలా మాట్లాడటంట. లేదు, ఎవరి మాట ఏం లేదు ఏమ్మా, నేను మీ మాటే జరిగిన లేదు కదా, ఇలా మాట్లాడటంట. ఇట్లా పిచ్చేసేదా కదా. అయితే నువ్వు వినలేదేమో. కొంతమంది మాటలతోనే జీవితాలు పాడు చేసుకుంటారు. అయితే మన దేవుని మాట సత్యమైనది. మన దేవుని మాట మనల్ని ఆత్మ సంబంధమైన జీవితంలోనూ శరీర సంబంధమైన జీవితంలోనూ కృప చూపించేది. హల్లెలూయా. మనకి రెండు కావాలి. ఆత్మ సంబంధమైన దీవెన కావాలి, శరీర సంబంధమైన దీవెన కావాలి. మనకి ఆత్మీయ అభివృద్ధి కావాలి, శరీర అభివృద్ధి కావాలి. ఈ రెండు కావాలంటే మనలో ఏముండాలంటే వాక్యం మనలో శాశ్వత కాలంగా నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? మరణించే వరకు. అలా జీవిస్తే రెండో మరణం మన మీద ఉంటుందా? ఎవరు ధన్యులంట? ఈ ప్రవచన వాక్యములు విని గైకొనువాడు ధన్యుడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఏం చేస్తే ధన్యత వస్తుంది? వాక్యమును మనం అనుసరిస్తే మనకి ధన్యత. మొదటి ధన్యత ఏంటి? 25:6 వచనంలో రాసుకోండి చక్కగా కదా. రెండవ ధన్యత ఏంటి?
ఆత్మ విషయంలో దీనులైన వారు. ఇప్పుడు ఇవన్నీ నాయి కాదు, మనందరి, నా ఒక్కడికే కాదు. మనమంతా ఏంటికి వెళ్ళాలి? ఆయన ఫోన్ చేస్తాడు, చేయగానే నేను రెడీ వచ్చేస్తున్నానయ్యా అన్నట్టుగా ఉండాలి మనం. అయ్యో కొద్దిగా పని ఉంది, 4 రోజులు ఆగంటే ఆగుతాడు? ఇక ఆగుతాడా చెప్పండి? పొర్రపాటును కూడా ఆగడం. ఇక కాలింగ్ అక్కడ నుంచి కనుక ఫోన్ వచ్చిందా, మన నెంబర్ సర్వీస్ బిజీ ఉండదు కదా, కాల్ వెయిటింగ్ ఉంటుందా? రాగానే చేయాలి, ప్రయాణమే. ఒక గొప్ప దైవజనుడు దక్షిణాఫ్రికాలో గొప్ప దైవజనుడు టీబీ జాషువా గారు అని. ఆయన చనిపోయే ముందు దేవుడు చెప్పాడంట, అన్ని సమకూర్చు, అందరినీ సిద్ధపరిచి అన్ని విషయాలు అప్పగించానంట. ఆయన ప్రార్థన ఎలా చేస్తాడు తెలుసా? ఎర్ర టెండల్లో కొండ మీద బండ మీద పడుకొని ఒక్క బార్లో పడుకొని ఏడుస్తూ రోధిస్తూ చేస్తాడు. ఎంతో మంది మరణించిన వారు తిరిగి ఇచ్చారు, ఒకటిగా కాదు, అద్భుతాలు అనమాట. అటువంటి వ్యక్తి సడన్ గా చచ్చిపోతే ఎలాగుంటది? ఆ ప్రాంతంలో ఇన్ని మాటలు వస్తాయి. ఈయన ప్రార్థన చేస్తే ఎంతమంది బతికి, ఈయన ఎందుకు ఇప్పుడు చచ్చిపోయాడు? అయితే ప్రభు ముందే చెప్పాడు, నువ్వు సిద్ధపరచుకో, నేను నిన్ను తీసుకెళ్తాను. పిల్లలను తన కుమారుని అభిషేకించి సిద్ధపరిచి సంఘానికి కొన్ని బాధ్యత. మనకులాగా 4-5 కాదు, వేల మంది సంఘం. అయితే అందరినీ అప్పగించిన తర్వాత చక్కగా నిద్రపోయి నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఆయన ధన్యుడు. ఆయన మట్టి కార్యక్రమే ఒక రోజంతా పట్టింది. అంత అద్భుతమైన జీవితాన్ని మనం క్రీస్తుని అనుసరిస్తుంటే మన జీవితం పక్కన వాళ్ళకి సువాసనగా మారాలి, పరిమళంగా మారాలి. మనం తెలుసా, పరిమళంగా మారాలి. కొంతమంది పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు, మంచి వాసన వస్తూ ఉంటాయి కదా, పక్కన వెళ్ళి కూడా ఆడెక్క చూస్తూ ఉంటాడు, మళ్ళీ వాసన వస్తుంది అని చూస్తలేదు. అలాగనే క్రీస్తు బిడ్డ రోడ్డు మీద వెళ్తుంటే నిందించేవారు, అవమానించేవారు ఎంతమంది అయినా సరే మనం ఇంకా ప్రత్యేకంగా చూడాల్సిందే. చూడాలంటే మనం ఏ విషయంలో ధన్యంగా ఉండాలి? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మన ఆత్మీయస్థితిని కాపాడుకుంటాకే దీనత్వం మనకి. చూద్దాం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హలో, అర్థమవుతుందా? 2వసారి చచ్చిపోతే ఎక్కడుంటారు మీరంతా? ఎక్కడుంటారు? మళ్ళా చదువు ఒకసారి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహాదికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఈ మరణం కావాలంటే మీ ఇష్టం అబ్బా, మీ ఇష్టం. బజార్ల మీద కూర్చుంటారు, పక్కింటి వాళ్ళు ఈ ఇంటికి మొత్తారు, ఆ ఇంటికి మొత్తారు, ఎక్కడెక్కడ జీవిస్తారు, అది మీ ఇష్టం. క్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత మనకి నిత్య రాజ్యం కావాలి. భూమి మీద 10 ఎకరాలు కొట్టక కాదు, ఒక 1000 అంతస్తుల బిల్డింగ్ కడతాం కాదు. మనము క్రీస్తులో కట్టబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మలో నింపబడాలి. దేవుని అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి. మన మాట ప్రత్యేకించబడినట్టుగా ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారుగానే కనపడాలి ప్రజలకు. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మన పట్ల ఆనందిస్తూ ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు మన మీద యజ్ఞమేస్తానికి సిద్ధంగా ఉంటాడు.
రెండో మరణము భయంకరమైనది. రెండో మరణం భయంకరమైనది. నువ్వు దేవుని గురించి నీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుని విషయంలో కొందరిని ఇబ్బంది పెడుతుంటారు. నువ్వు ప్రార్థనకి వెళ్తే నీ పేగ మీద కాలేజ్ తొక్కించుకో, కానీ దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టున్నాక. ఎవరికి లేదు? పిరికి వారికి లేదు, అవిశ్వాసాలకి లేదు, ఇంకెవరికి లేదు, నరహత్యకి చేసేవారికి లేదు, చదవాలి, వ్యభిచారులకు లేదు, మాంత్రికులు లేదు, విగ్రహాధికులకు లేదు, అబద్ధికులకు లేదు, అగ్ని గంధకంలో కదా. వీటిలో ఏదైనా ఒక కోణ నీలో ఉందని చూసుకోండి. ఉంటే వెళ్తామా? అబ్బాయి మీ యవన బిడ్డలు ఇద్దరు మీ ముగ్గురు రెడీ అవ్వండి, బాప్తిసం తీసుకుంటాయి, కొత్త సంవత్సరం తీసుకోండి. తీసుకుంటారా? తీసుకో, వెరీ గుడ్, తల ఉపయోగం. అది హల్లెలూయా ప్రియులరా. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు ఎరా, తెలుసా? ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పొద్దన్నాడు, చెప్పండి వస్తున్నాడా? దొంగ వలే వస్తున్నాడు. దొంగ మన ఇంటి దోసుకెళ్తా వస్తాడు, చెప్పొస్తాడా? పొరపాటును కూడా చెప్పడు. అట్లాగే ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్తా వస్తాడు? దొంగలాగా ఆయన రాజ్యానికి తీసుకెళ్తా. హల్లెలూయా. చెప్పొచ్చాడుకో, బుద్ధి లేని వాళ్ళు కూడా సిద్ధపడినట్టుగా ధీమాగా. ఎలా సిద్ధపడ్డారు? ధీమాగా. ఆ డ్యూటీలో నూనె లేదు, ఇంకేం లేదు, కొవ్వొత్తు ఎలాగ అగ్గిపెట్టలేదు, ఉన్నాయా? లేవు. లేకుండానే మారు మాసం పొందిన వాళ్ళతో పాటు ఏళ్ళు వచ్చి కూర్చున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళతో పాటు బుద్ధి లేని వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మనల్ని ఏరేస్తే ఎంతమంది వెళ్తాం అక్కడికి? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరం బాగానే ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బాధలన్నీ ప్రభు చెప్పుకుంటున్నాం, కానీ ఆయన ఏరేస్తే ఏరబడకూడదు. ఏర్పాట్లోనే ఉండాలి మనం. హల్లెలూయా. వేరు చేయబడకూడదు, యేసులోనే నిలిచి ఉండాలి, ఆయనతోనే కలిసి ఉండాలి. ఆయనలోనే కలిసి జీవిస్తే ఆ ఆశీర్వాదము మనకు, మన పిల్లలకు తరతరములు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. రెండవ మరణం భయంకరమైంది. అది ఎందుకు వస్తుందంటే విగ్రహారాధన వల్ల వస్తుంది, వ్యభిచారం వల్ల వస్తుంది, అబద్ధం వల్ల అవుతుంది, మాంత్రిక తత్వం వల్ల వస్తుంది, ఎక్కడ చెప్పడం వల్ల అవుతుంది కదా, పిరికితనం వల్ల వస్తుంది. ఏ లక్షణాలు కూడా నీలో ఉండకూడదు. మనం ఫలించి అభివృద్ధి చెందాలంటే, పరలోక రాజ్యం మనం సొంతం చేసుకోవాలంటే, మనం ఎప్పుడు ఎలాగుండాలంటే ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి. ప్రకటన 19వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం, ముగిద్దాం. టకటక జీవితం 19వ అధ్యాయము 19వ వాక్యం చదవయ్య. 19వ అధ్యాయము 9వ వాక్యం. మరియు ఆయన నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. హల్లెలూయా. మరొకసారి చూద్దాం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ రక్షణ ద్వారా మీకు కలిగిన భాగ్యం ఏంటి? నీటి బాప్తిసం ద్వారా నిద్రపోవద్దు. నీటి బాప్తిసం ద్వారా మీకు కలిగిన ధన్యమైన జీవితం ఏంటి? గొర్రె పిల్ల విందుకు మీరు చేర్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం దేనికి? ఈ రక్షణ వస్త్రాలు దేనికి కాపాడుకోవాలి? సరే, ఈ వస్త్రం పైకి కనపడుతుంది, బురద అంటే వెంటనే మంచి సర్పు తెచ్చి వాషింగ్ మిషన్ వేసి ఉతికేస్తాం కదా. ఇప్పుడు అందరికి నడవలు పడిపోతున్నాయి, చేతులు అరిగిపోతున్నాయి, బట్టలు ఉతకట్లేరు. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో రోబో ఉంది, బట్టలు ఉతికే రోబో ఉంది కదా, అంట్లు కడిగే రోబోలు కూడా వచ్చినాయి. స్తోత్రం కలుగునుగాక. పని ఎవరి పనులు చేసుకునే పరిస్థితి లేదు, అందరూ జబ్బులు పడిపోతున్నారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉంది?
చూడండి, మళ్ళీ చదువుకున్న మాట. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగాక. మీరు ఎందుకు ధన్యులు? మీరు గొర్రె పిల్ల విందుకు పిలువబడ్డారు. హల్లెలూయా. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. శుభలేక పెళ్లి పిలవకుండా అయితే మనం వెళ్తామా? పక్కన శుభలేక ఇచ్చి మనకి ఇవ్వకుండా వెళ్ళిపోయి, అదే అంటే వాళ్ళకి ఇచ్చారు మాకు లేదు, అయ్యారు వాళ్ళకి ఇచ్చారు మాకు లేదు అంటే కదా. ఎందుకని శుభలేక మాకు ఇవ్వలేదు? ఇది ఒక టెన్షన్. అవునా? వెళ్దాం అంటే అవమానించి ఉంటారా, నీకు శుభలేక ఇచ్చామా, రాలేదు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎలా అంటే. ఇప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ పిలిచాడు? ఎక్కడ పిలిచాడు? గొర్రె పిల్ల విందుకు. చూడండి, అసలు అద్భుతం, అండర్లైన్ చేసుకోండి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు. ఏ విందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెండ్లి విందుకు. గొర్రె పిల్ల దేవుని సంఘము. దేవుని సంఘానికి గొప్ప పరలోకంలో పెండ్లి విందు జరగబోతుంది. ఆ సంఘములో నీవు ఉంటావా లేదా ఒకసారి పరిశీలన చేయి. నీకు ఈ రక్షణ భాగ్యం ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, ధన్యుడిని చేశాడు, ధన్యరాలు చేశాడు. ఏదో నీ ఇష్ట ప్రకారం నువ్వు మారలా, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు మారావు. హల్లెలూయా. అవునా కదా? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. లేకపోతే ఎప్పుడూ మన జీవితం మట్టిలో కాలు గర్భంలో కలిసిపోయి వాళ్ళు వేసి ఒక పలక మీద చెక్కబడి ప్రభువునందు నిద్రించాను, నేను 100 కోట్ల దాకా చచ్చిపోతే నా పేరు ఏ రాస్తారు? ఏ రాస్తారు? చెప్పండి అబ్బా బోయజ్ గారు. అంతే రాస్తారా? రాసేవాడికి సిగ్గులేదు, రాపించేవాడికి సిగ్గులేదు. ఆడెట్ట నిద్రపోయాడు, ఆడికేం తీసింది? తాగి 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 చచ్చిపోతే బండ మీద ప్రభువునందు నిద్రించేవారు ధన్యులు. నేను కొన్ని సమాధానం చేసినప్పుడు చూసా, అయ్యి రాగు ఒక నిమిషం ఆగంటాడు, వీటికి ఏ మందు అవసరం, మందు ఇష్టం, మందు బాటలు కూడా ఎత్తున్నారండి సమాధుల్లో. మళ్ళీ నెత్తి మీద పెట్టేది ఏంటి? అంతా అయిపోయినాక సిలువు పెట్టేస్తారు. యేసుప్రభు వచ్చి, ఒరే నువ్వు నా సిలువు పెట్టుకున్నా కూడా ధన్యుడు రా అంటాడా? పొరపాటును కూడా సిగరెట్లు వేస్తారు, మందు బాటలు వేస్తున్నారు, వాడికి ఏది ఇష్టమైతే అది వేస్తున్నారు. నేనంటాను, ఒక్కొక్కడికి స్పెషల్ ఇష్టాలు ఉంటాయి, మరి అవి కూడా వేస్తే కదా. మన భారతదేశంలో చట్టం ఉండేది, అంబేద్కర్ రాజ్యాంగంలో కొద్ది మారింది. అప్పుడు ఏ చట్టం? భర్త చచ్చిపోతే ఏం చేయాలి? ఇద్దరిని ఒకే చితి మంట మీద చచ్చినోడు ఆడైతే ఏమేం చేసింది? చచ్చినోడు ఆడైతే ఏమేం చేసింది? నాకు ఒకటి అర్థం కాల, వాళ్ళు భార్య చచ్చిపోతే భర్తను కాల్చదా? కాల్చారా? చూడండి, బాగా చెప్తారు, అర్థం చేసుకోండి. భార్య చచ్చిపోతే భర్తను కాల్చదా? మరి ఏంటి కొడతా లేదుగా, కాల్చవద్దా? ఏమండి కేశవ గారు, కాల్చవద్దా? మరి న్యాయం ఎక్కడ ఉంది? భర్త చచ్చిపోతే నువ్వు బతకూడదా? అందుకే దేవుని ప్రేమ ఏం చేసిందంటే మన పాపముల విషయమై మరణించి తిరిగి లేచింది. ఇప్పుడు ఎవరైతే ఆయన చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన నామమును అంగీకరిస్తారో వారికి ఏం కలిగింది? ఎక్కడ? ఏ ఊర్లో పిలుపు? ఏ పెళ్లికి పిలుపు? గొర్రె పిల్ల. పట్టుకున్న మాట, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. స్తోత్రం కలుగును గాక. 16 మనం ఎక్కడికి పిలువబడ్డాం? 16 ప్రకటన 16. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమని మెలుగుగొండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రములు, ఏ వ్యక్తికైనా ఒంటి మీద వస్త్రం లేకపోతే సిగ్గుంటదా ఉండదా? వస్త్రం ఒంటి మీద తొలగిపోయింది అనుకోండి, సిగ్గుంటదా ఉండదా? సిగ్గుంటది, సిగ్గుపడతారు. ఎందుకని?
వస్త్రం లేకపోతే తన మాన ప్రాణములు పోతేనా భయం. వస్త్రము జాగ్రత్తగా కప్పుకుంటాడు, స్త్రీ అయినా పురుషుడైనా కదా, కప్పుకుంటారు. అయితే ఈ వస్త్రాన్ని బట్టే ఎంత జాగ్రత్తగా ఉంటే కాపాడుకుంటే ధన్యుడు. అయితే ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని కాపాడుకుంటే, ఆత్మ సంబంధం వస్త్రం కాపాడుకుంటే ఇంకెంత ధన్యుడు. మెలుకుగుండి తన వస్త్రంలో కాపాడుకున్నవాడు ధన్యుడు. ధన్యుడంతే ఆత్మ సంబంధమైన వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడు. అది అపవాది దొంగిలించకుండా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకనొక సమయంలో నోవాహు కొద్దిగా ఎక్కువ తాగి ద్రాక్షరసం మత్తుడైపోయాడు. అయిపోతే తన ఒంటి మీద వస్త్రం తొలగిపోతే ఒక కుమారుడు చూసి నవ్వాడు. ఒక కుమారుడు వెనక భాగంగా వెళ్ళి వస్త్రం కప్పాడు. కప్పిన కుమారుడేమో దీవించబడ్డాడు, నవ్విన కుమారుడేమో శపింపబడ్డాడు. ప్రియులరా, నీకు దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చాడు కదా, దాన్ని నువ్వు ప్రతిరోజు జాగ్రత్తగా పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కడో లేదు పరిశుద్ధత, పాస్టర్ గారు చెబితే కాదు. పరిశుద్ధత మనలోనే పుట్టాలి, మనలోనే పరిశుద్ధత పుట్టాలి. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ఇక్కడ మనం అనుకోవచ్చు, అందరూ బాగుంటారు, మాకేంటి రేపు బ్రతుకు, అందరూ రేపు విడుస్తారు. అక్కడ ఉంటుంది నీకు ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీకేమన్నటి సమయోచితమైన దాచి కాపాడేను, నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే నన్ను దాచి కాపాడేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, నీ కృపయే దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఫలసూచకమైన మనసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నమో నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంగక్షేమమే ప్రాణమాయనా, సంగక్షేమమే ప్రాణమాయనా, ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన ఈ కృపయే నన్ను దాచి కాపాడేను, ఈ కృపయే దాచి కాపాడేను. హల్లెలూయా. పరలోకం ఈటకి ఈ ప్రేమ మనందరినీ ఒక చోటుగా చేర్చి దాచి కాపాడుతుంది. ధన్యత. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించేవారు, వాక్యమును గైకొనేవారు ధన్యులు. ధన్యమైన జీవితం మనలో పుట్టాలంటే మనం ఎలాగుండాలి? దేవుని ప్రత్యక్షతను కలిగిన వారుగా. నీటి బాప్తిసం మునిగి బయటకు వచ్చేసి నెల నెల బల తీసుకోవటం కాదు, ప్రవక్తను మార్చుకోవాలి. నూతన సంబంధమైన జీవితం
మనం అడుగు పెట్టాం. ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు మాంత్రికుని, ఒకప్పుడు ఎక్కడెక్కడ చెప్పేవాడిని. ఇప్పుడు యేసు నామమును అంగీకరించినాక వాడు లేడు, చచ్చిపోయాడు, వాడు బ్రతుకుతున్నాడంటే నీ మనస్సు మారలా. మారిందా? వాడు బ్రతుకుతున్నాడే మన మనసు మారలా. మారలేదు కాబట్టి వాడు బ్రతుకుతున్నాడు. అందరూ తీసుకుంటాను నేను తీసుకుంటాను అన్నది కాదు. నువ్వు ఎక్కడ చేరపడడానికి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన 14:13 త్వరగా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు అబ్బబ్బా హల్లెలూయా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా. ఎవరి కొరకు చనిపోయిన వారు ధన్యులంట? ఎవరి కొరకు? మాట్లాడమ్మా. ఎవరి కొరకు? ప్రభునందు. చూడండి, చదవండి మాట, అందరూ చదవండి. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని. ఎప్పుడు మృతి అయిపోయావు? నీటి బాప్తిసం చేత మృతు. ఇక నువ్వు ధన్యుడు. రక్షణ లేకముందు ధన్యుడువా? నేను చెబుతున్నా, వాక్యం చెబుతుందా? వాక్యమే చెబుతుంది. ఎప్పుడు ధన్యులు మనం? ప్రభునందు చదవండి అబ్బా. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే ఒకరోజు పాయిగప్పట్లో బాప్తిసం ఇస్తున్నాను ఒక ఆమెకి. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ కాళ్ళకు గజ్జలు ఉన్నాయి, ఏళ్ళకు మెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయటకు వచ్చేటప్పుడు ఏమీ లేవు, అన్ని నీళ్ళు వెళ్ళిపోయినాయి. అమ్మో అయిపోయినాయి గారు, అయిపోయినాయి గారు అంటే నేను అన్నాను, ధన్యురాలు అమ్మ, నీ దరిద్రం మొత్తం పోయింది, బాధపడమా. ఒక రెండు వారాలు బాగానే ఉందండి. 3వ వారం అన్నీ తగిలించుకొని వచ్చింది. మారిందా? మార్పు చెందిందా? మార్పు చెందిన రకం మారే రకాలు కాదయ్యి. అందరు మునిగారు, నేను మునగాలి. గుళ్ళో అందరు తింటున్నారు, నేను కూడా తినాలి. ఏంటిది అది? ఇది తిని ఎట్లా పడితే అట్లా తినేది కాదు. ఇది ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు దంచబడ్డాడు. గోధుమలు దంచబడితేనే అవి మనకు పిండిగా, అలాగే ప్రభు శరీరం మన కొరకు దంచబడింది. నీకు ఎలా తినాలనిపిస్తుంది, ఎట్లా పడితే అలా బ్రతుకుతా. ప్రార్థన చేస్తావు, ప్రవర్తన మార్చుకో. 4 వారాలు గుళ్ళోకి వస్తావు, బజార్ పనులు చేస్తూ ఉంటావు. అది కాదు మన జీవితం. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు ప్రభు గురించి మృతి నొందితే ధన్యుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మన మరణానికి కూడా ధన్యత ఉంది ప్రభువుని ఎరిగితే. అవునా? ప్రభువుని ఎరగకుండా చచ్చిపోతేనే టైట్లు వేస్తున్నారు. ఏ టైట్లు? ఫ్లెక్సీల మీద పిలుపు మంచిదే. నాన్న పాస్టర్ గారు వాడే వాళ్ళన్నీ వాడుకుంటారు. ఇక అసలు అయ్యగారు మా ఆవిడ మంచి వాక్యం. ఏ వాక్యం అంటే, ఒకటి పెళ్ళికి అయ్యగారు పెళ్లి శుభలేఖలో ఎవరో రాయని కొత్త వాక్యం రాయలేయా మనం. బలి విచిత్రంగా కోరిక అంట. ఏ రాయాలంటే, నా శుభలేఖలో ఎవరో రాయని కొత్త వాక్యం రాయాలి. నేనన్నా కొత్త వాక్యం వద్దని, నేను కొత్త మాటలు రాసుకోవాలన్నా. అబ్బాయి పెట్ట అరే రాయన ఎవడు ఒకటి రాస్తారా బాబు, నీకోసం ప్రత్యేకంగా ఏమీ లేవు కదా. లేకపోతే ఈ రోజు నుంచి పెళ్ళేదాకా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుడిని జీవితం అప్పుడు అది జీవితం అన్న. కాదులయ్యా, ఏదో ఆశ. నేనన్నా దేవుని దగ్గర కొత్తగా బ్రతకటం నేర్చుకో, దేవునితో కలిసి నడవటం నేర్చుకో. దేవుని స్తోత్రం కలుగుతుంది. 1వ అధ్యాయం 3వ వచనం చివరి మాట. హల్లెలూయా. 1వ అధ్యాయము ప్రకటన 1వ అధ్యాయం 3వ వాక్యం.
ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గురించి 1వ అధ్యాయము 3వ వాక్యం. సమయము సమీపించినది గనుక సమయము సమీపించినది గనక ప్రవచన వాక్యములో చదువువాడును ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిని విని ఇందులో ఇందులో రాయబడిన వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. హల్లెలూయా. చివరి మాట ఏంటి? ఇది 7వ మాట. 7వ మాట. 6 మాటలు అయిపోయిన 7వ మాట. 7వ మాటలు ఏముంది? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.